ఏంటి ఇంకా ఈ ఐపీఎస్లు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఐపీఎస్లు అందరూ సస్పెన్షన్లో ఉండాల్సిందేనా? సురేంద్ర నాయుడు గారు, ఇప్పుడు సీతారామాంజలి గారు మరి గొప్ప గొప్ప పోస్టింగ్లు చేశారు. విజయవాడ కమిషనర్గా చేసినప్పుడు అప్పట్లో ఆయనలో అందరూ ఒక హీరోని చూశారు. మరి ఏమైందో ఏమో తెలియదు. మరి ఇప్పుడైతే అందరూ ఆయన్ని ఒక పెద్ద నేరస్తుని చూసినట్టు సమాజం చూడాల్సిన పరిస్థితికి ఎందుకు వచ్చిందో తెలియదు. ఈ ఆగస్టు 31న ఆయన రిటైర్మెంటు, కానీ ప్రభుత్వం ఆయన్ని సెప్టెంబర్ 15 వరకు సస్పెన్షన్ కొనసాగిస్తుంది. ఇంకా బహుశా ఆయన కూడా కాకి దుస్తులు వేసుకునే పరిస్థితి లేదు. రఘురామకృష్ణరాజు గారి కేసులో ఐపీఎస్ పివి సునీల్ కుమార్ గారు కాకి దుస్తులు వేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. కాదంబరి జత్వాని కేసులో రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా సిపి సీతారామయ్య గారు కూడా మళ్ళీ ఆయన ఒంటి మీద కాకి దుస్తులు వేసుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. సో ఈ అంశాల మీద ప్రభుత్వం, ఈ గత ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ ఇంతవరకు కూడా మరి వీళ్ళకి కనీసం మా ప్రభుత్వంలో ఆ తప్పులు చేయలేదని కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. సో ఏం జరుగుతుందంటారు సురేంద్ర నాయుడు గారు? బ్రహ్మనాయుడు గారు ముందుగా మీకు, అదేవిధంగా పెద్దలు కృష్ణాంజనేయులు గారికి, అదేవిధంగా శ్రీకాంత్ గారి సోదరుడు శ్రీకాంత్ గారికి, సోదరి రజనీ గారికి, 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారాలు. బ్రహ్మనాయుడు గారు, రజనీ గారు యాక్చువల్లీ నాకు ఆమె ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా నాకు కొంచెం ఇష్టం. ఎందుకంటే కొన్ని మాట్లాడేటప్పుడు కొన్ని నిజాలు మాట్లాడతారు. ఈరోజు ఎందుకో పాపం వారు అంటే వాళ్ళకు ఆ పార్టీలో అన్యాయం జరిగి బయట వచ్చారా, లేకపోతే ఇంకేదన్నా ఇంటర్నల్ సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ వారు సహజ శైలికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు ఈ మధ్య. నేను వాస్తవంగా నా సోదరిలాగా భావిస్తాను రజనీ గారిని. ఈ మధ్య రజనీ గారిని ట్రోల్ చేసినప్పుడు కూడా నేను నా ఫేస్బుక్ లోనే పోస్ట్ పెట్టా. మహిళను ఎవరైనా సరే, ఏ పార్టీ మహిళ అయినా సరే, మనం ఆ విధంగా ట్రోల్ చేయడం, కించపరిచే విధంగా మాట్లాడడం చాలా తప్పు. సభ్య సమాజం తలదించుకునేటట్టుగా ఆ విధంగా పెట్టకూడదు అని చెప్పి ఖండించినటువంటి వ్యక్తిని నేను. ఈరోజు రజనీ గారు ఎందుకో కొంచెం యూటర్న్ తీసుకొని మాట్లాడుతున్నారు అనిపించింది నాకు. ఎందుకంటే జత్వాని గారి కేసులోను, అదే విధంగా సభ్యత్వం నమోదు విషయంలో కూడా కొన్ని వ్యంగ్యంగా మాట్లాడతారు. అది సరే, ఇంకా ఆమె విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను, అది సెకండరీ. రెండో విషయానికి వస్తే, బ్రహ్మనాయుడు గారు, మనం లాస్ట్ చాలా సార్లు కూడా మనం ఈ జత్వానీ కేసు మీద డిబేట్ చేశాం. నేను చెప్పాను ఆ రోజు కూడా. ఇందాక మా రజనీ గారు చెప్పినట్టు చాలా హీరోలాగా సెల్ఫీ తీసుకోవాలా అనుకునేటువంటి వ్యక్తి, అద్భుతంగా కార్యాచరణ చేసేటువంటి వ్యక్తి. అది కట్ చేస్తే ఆయన మీద ఎందుకు ఈ విధంగా వచ్చింది అంటే, శ్రీలక్ష్మి గారిని మీరు గమనించాలా బ్రహ్మనాయుడు గారు. నాకు తిరుపతిలో మున్సిపల్ కమిషనర్ గా అతి చిన్న వయసులో ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గా చేశారు శ్రీలక్ష్మి గారు. గోల్డ్ మెడలిస్ట్, అద్భుతమైనటువంటి ఒక మెయింటెనెన్స్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఆమె సొంతం. నేను చూసా, దగ్గర నుండి చూసా. కట్ చేస్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవుతానే ఆమె మీద విపరీతమైన కేసులు. అంటే మున్సిపల్ కమిషనర్ గా ఆమె బాధ్యతలు తీసినప్పుడు అద్భుతమైనటువంటి అధికారిగా పేరు తెచ్చుకొని 10 సంవత్సరాల తర్వాత ఆమె మీద కేసులు, లాస్ట్ కు లోపల నుండి బయట వచ్చేటప్పుడైతే చూసిన ప్రతి ఒక్కరూ కూడా మహిళని కంట తడిపెట్టిన వాళ్ళే. ఎంత అందంగా, ఎంత మంచి హావభావాల్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసరు. ఎందుకు ఈ కర్మ? 30-32 సంవత్సరాలు వాళ్ళు సర్వీస్ చేస్తారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. అధికారులు 32 సంవత్సరాలు దాదాపు శాశ్వతం. వాళ్ళు ఏమి చెప్తే అది. ఈరోజు ఆవిడ కానీ కరెక్ట్ గా ఉంటే తెలుగు వారికి ఒక గర్వకారణం. అంటే సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్ సరసన ఒక మంచి పోస్ట్ వచ్చిండే దానికి. అలాంటి పోస్టు ఈరోజు పోగొట్టుకునేది ఆవిడ. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, విశాల్ గున్ని గారు, క్రాంతి రాణా టాటా గారు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్పీగా పనిచేశారు.
క్రాంతి రాణా టాటా గారి దగ్గరికి నేను ఒక 5-6 సార్లు వెళ్ళా. ఓకే. ఒక పనుల కోసం, ఏదో ఒక చిన్న కేసులు ఉంటే ఆ పనుల కోసం నిక్కచ్చిగా మొగమాటం లేకుండా ఏ పార్టీ అధికారంలో ఉన్నా న్యాయం కోసం నిలబడేటువంటి తత్వం ఆయనది. కానీ ఏం జరిగిందో తెలియదు. అంటే జత్వానీ గారిని రేపు అరెస్ట్ చేస్తారు, ఈరోజు వాళ్ళు కేసు బుక్ చేస్తారు. అంటే ఈరోజు అరెస్ట్ చేస్తారు, రేపు కేసు బుక్ చేసినట్టు రాస్తారు. ముందుగానే డబ్బులు కూడా, ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరు బాంబేకి పోతున్నాడు అంటే ఆయన పాకెట్ మనీ పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు కదా. ప్రభుత్వం పని మీద వెళ్ళేటప్పుడు టీఏడిఏలు ఇస్తారు, ఫ్లైట్ టికెట్ కూడా ప్రభుత్వం కొనాలి. కానీ ఈయన సొంత డబ్బుతో పిఎస్ఆర్ ఆంజనేయులో ప్రోద్బలంతో ఆయన డబ్బు ఇస్తే ఈయన టికెట్ కొనుక్కొని ఆడికి పోవడం, అరెస్ట్ చేయడం, మరుసటి రోజు ఈడికి తీసుకురావడం. కానీ ముందు రోజే కేసు బుక్ చేసాడు ఈడ. అంటే ఇవన్నీ చూస్తే అక్కడ ఏదో జరిగిందనే కదా అర్థం. సరే ఆ వెళ్ళి తీసుకొచ్చారు, ఉంది ఈ కేసులో అనుకోవాలి. అంతే కదా. ఇప్పుడు సోదరి రజనీ గారు చెప్పినట్టు ఒక పెద్ద మిలిటెంట్ నో లేకపోతే దేశ ద్రోహులను పట్టుకునే దానికి పోయేటప్పుడు ఇంత పెద్ద అధికారి వెళ్ళాలా? ఒక మహిళ ఎక్కడ తప్పించుకొని పారిపోతుంది? ఆమె ఇంపాసిబుల్ కదా. మీరు తీసుకురావాలంటే తప్పించుకొని ఒక హెడ్ కానిస్టేబుల్ పోయి తీసుకురావాలి సార్. అవును. అంటే మన దేశంలో మహానుభావుడు రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ అంత గొప్ప రాజ్యాంగాన్ని రచించారు. ఎంతటి వాడైనా ఒక కానిస్టేబుల్ వస్తే మీ మీద కేసు ఉందంటే దండం పెట్టి లొంగిపోవాలి, తప్పదు. అవును. అలాంటి రాజ్యాంగం. ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడ నుండి అడిగిపోయి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఏమొచ్చింది? పర్సనల్ ఇంట్రెస్ట్ లేకపోతే సరే తీసుకొచ్చారు. 40 రోజుల్లో ఆమెను ఎవరికి చూపించకుండా ఒక గెస్ట్ హౌస్ లో పెట్టారు. వాళ్ళ తల్లి తండ్రి ఆర్మీలో పనిచేశారు పాపం, వాళ్ళని కూడా తీసుకొచ్చారు. అవసరం ఏముంది సార్? ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఎవరైనా ఖండించాలి. ఇప్పుడు నేను రజనీ గారిని ట్రోల్ చేసినప్పుడు నేను ఖండిస్తున్నాను. ఆమె ఒకవేళ రజనీ గారు నా పార్టీకి వ్యతిరేకంగానో లేకపోతే మా అన్న పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగానో మాట్లాడినా కూడా నేను మహిళగానే చూస్తాను. పార్టీ వ్యతిరేకంగా మాట్లాడిందని కాదు, మహిళగా చూసి ఆమెకు అన్యాయం జరిగినప్పుడు నేను తెలుగుదేశం పార్టీ అయినా కూడా దాన్ని ఖండిస్తా. ఇది నా నైజం, నా పార్టీ అధినేత నాకు నేర్పించినటువంటి నైజం అది. కానీ అలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు హీరో లాగా ఉన్నాడు, అలాగా ఉన్నాడు, అంత నిజాయితీ పరుడు అంటే అంత నిజాయితీ పరుడుగానే ఉంటే ఇప్పుడు మనం ఎందుకు అంబేద్కర్ గారిని ప్రతిసారి ఎక్కడైనా ఎవరైనా అంబేద్కర్ గారు అని ఎందుకు అంటున్నాం? ఆయన ఆ నిజాయితీని నిలబెట్టుకున్నాడు. ఈ దేశం కోసం, ఈ దేశ సార్వభౌమాధికారం కోసం ఆయన శక్తిని దారబోసి ఒక రాజ్యాంగాన్ని రచించాడు. కాబట్టి మనం ఆయన తలుచుకుంటున్నాం. అల్లూరు సీతారామరాజు ఈ స్వతంత్ర భారతదేశం కోసం చిన్న వయసులో ప్రాణత్యాగం చేశారు. వాళ్ళని తలుచుకుంటున్నాం. అంటే వాళ్ళు ఏదన్నా మధ్యలో ఇంకేదన్నా డ్రామా వేసుంటే మనం తలుచుకోలేం కదా. ఒరే అప్పుడు బాగా విరోచితంగా పోరాటం చేసినాడు, లాస్ట్ లో బ్రిటిష్ వాళ్ళకు లొంగిపోయినాడు, వీడు దొంగ అంటాం. అవునా కదా? అవును. అంతే కదా. ఈ అధికారులు అంటే 32 సంవత్సరాలు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలంటే నిద్ర ఆహారాలు మాని క్రమ అనుకోకుండా పని చేస్తే, చదువుకుంటే ఆ ర్యాంక్ కొడతారు. ఆ ర్యాంక్ కొట్టిన తర్వాత ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన మాటలకు, ఆయన అడుగులకు మడుగులొత్తి మీరు ఈ విధంగా చేస్తే మీరు తెలుసుకోవాలా. మేము గతంలో కూడా చెప్పాను నేను. ఇప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద కనిపించిన ప్రతి ఒక్కరిని, అవ్వైనా, తాతైనా, మహిళలైనా, పిల్లలైనా, ఎవరైనా సరే లాగామా, బొగ్గలో నిమిరామా, ఉచ్చు అని ముద్దులు పెట్టామా. ఈ ముద్దులకు బొగ్గలు నిమిరిన దానికి పడిపోయి జనాలందరూ మూకుమ్మడిగా పటా 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 అని బటన్ ఇరిగిపోయేదాకా నొక్కేసి 151 సీట్లు ఇచ్చేసి కట్ చేస్తే ఎవరికైతే బొగ్గలు నిమిరారో, ఎవరికైతే ముద్దులు పెట్టాడో వాళ్ళందరినీ లాగి
పిడి గుద్దులు గుద్ది 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 చంపేసినాడు 5 సంవత్సరాలు. ఆ దెబ్బకు 2024లో ప్రజలు కూడా ఏం చేశారు, బట్టను ఇరిగిపోయేటట్టుగా నొక్కేసి 164 సీట్లు ఇచ్చి 11 సీట్లు పడేసేసి. అంటే నేనేమంటానంటే, నమ్ముకున్నటువంటి ప్రజల్ని నమ్మి జన్మనిచ్చినటువంటి తల్లిని నమ్మి 6 కాలం ఎండలో ఒక మహిళగా, ఒక సోదరిగా నా అన్న ముఖ్యమంత్రి కావాలి, నా అన్న వదిలిన బాణాన్ని అని చెప్పి పాదయాత్ర చేసినటువంటి నా చెల్లి, నాకు అక్క తర్మిళ గారిని, అందరినీ నిలవన మోసం చేసినటువంటి వ్యక్తి అధికారులను మోసం చేయడం నమ్మకం ఏమి? ఓకే, అంటారా మీరు? ఈ ఎపిసోడ్ ఈ కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి ఈ ఎపిసోడ్ లో సస్పెండ్ అయిన అయిపోయి క్రాంతి రాణా టాటా పనిచేసింటారు, పని చేసే కదా ఈరోజు ఈ బాధలు అనుభవిస్తున్నారు. హాయిగా ఒక ఐపీఎస్ ఆఫీసరు నువ్వు ఎలా పనిచేసి ఎలా ఒక హీరో లాగా ఉండాల్సిన ఛత్రపతి శివాజీ లాగా మరో అల్లూరి సీతారామరాజు లాగా భగత్ సింగ్ లాగా ఉండాల్సినటువంటి మీరు ఈరోజు నక్కి కూర్చొని దండాలు పెట్టుకుంటూ ఈ బతుకు అవసరం లేదు కదా, బతుకు అవసరం లేదు కదా. కాబట్టి నేనేమంటానంటే, వైసీపీ పార్టీని ఎవ్వరు నమ్ముకున్నా మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి. గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముద్దులు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా పిడి గుద్దులు గుద్దాడు. ఇచ్చిన మాటలన్నీ పూర్తిగా తొంగలో దొక్కేసి ప్యాలెస్కే పరిమితం అయిపోయి, ఎక్కడైనా రోడ్డు మీద రావాలంటే పరదాలు కట్టుకొని వచ్చి రాజధాని, పోలవరం, రాష్ట్రం ఇవన్నీ నాకు అవసరంలా, నాకు కావాల్సింది ధనార్జన. నా